అందరికీ జై శ్రీరామ్. ముందర మక్తల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించినందున పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. స్వామి వారి విగ్రహం ఒక పక్కకు ఒరిగినట్లుగా ఉంటుంది. పూర్వం అర్చకులు పొట్టివారుగా ఉన్నందున వారి కోరిక మేరకు స్వామివారు ఒక పక్కకు ఒరిగాడని అంటారు. పడమటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిల్చొని ఉండటం విశేషం. స్వామివారి గర్భగుడిపై కప్పు లేదు. పైకప్పు వేయాలంటే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం లోపు పవిత్ర నదీ జలాలతో ఆగమ శాస్త్రం ప్రకారం పైకప్పు వేస్తేనే నిలుస్తుందని చెప్పడంతో ఎన్నో మార్లు వెయ్యాలని చూసి విఫలమయ్యారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్గశీర పౌర్ణమి రోజు స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో రథోత్సవం, పాలవుట్ల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొంటారు. ఇక్కడి స్వామివారి విగ్రహానికి కాషాయ సింధూరం లేపనం నిత్యం ఉంటుంది. ఒకసారి ఓ అర్చకుడు స్వామివారి నిజరూప దర్శనం చూడాలన్న ఉద్దేశంతో విగ్రహంపై అక్కడక్కడ రేకుతో గీకాడు. మరుసటి రోజు అర్చకుడి శరీర భాగాలపై గాయాలయ్యాయి. దాంతో తన తప్పు తెలుసుకున్న అర్చకుడు స్వామివారి విగ్రహానికి మళ్ళీ ఎప్పటిలాగే లేపనం పూసి వేడుకోగా గాయాలు మానిపోయాయి. ఇంతటి చరిత్ర కలిగిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మన మక్తల్లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి కోనేరు ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఈ కోనేరును నేను మొదటిసారి చూసినప్పుడు నాకు ఎంతో బాధేసింది. నాకు చేతనైనది నా వంతు నేను ఒక చిన్ని ప్రయత్నం చేయాలని ఎన్నో దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ కోనేరు గురించి తెలుసుకొని ఒక వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోని మీరందరూ ఎంతో ఆదరించి ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఒకప్పుడు కోనేరు ఎలా ఉందో చూడండి, ఇప్పుడు కోనేరు ఎలా ఉందో చూడండి. దాదాపు 3 నెలల పాటు శ్రమించి ఈ కోనేరును శుభ్రపరిచారు. మక్తల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ కోనేరును శుభ్రపరిచి పునర్వైభవానికి తీసుకువచ్చిన ఘనత మన మక్తల్ ప్రజలకు దక్కింది. అలాగే మనమందరం ఇలాంటివి మరెన్నో సాధించాలని, అలాగే శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవానికి జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ మరొకసారి జై శ్రీరామ్.